మొత్తానికి అల్లు అర్జున్ కేసులో స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అయితే అల్లు అర్జున్ ఎప్పుడైతే అరెస్ట్ అయ్యాడో అప్పటి నుంచి చాలామంది కూడా సొంత మేనమామ పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదు, కనీసం తన దగ్గరకు వచ్చి కలవడం కూడా కలవలేదు, హైదరాబాద్కు వచ్చినప్పటికీ కూడా కలవకుండా వెళ్ళిపోయాడు, ఖచ్చితంగా అల్లు అర్జున్ మీద కోపంతోనే ఇదంతా కూడా చేస్తున్నాడు. అదేవిధంగా ఎలక్షన్స్ అప్పుడు నంద్యాలకు వెళ్ళి ప్రచారం చేసినందుకు, ఆయనకు వ్యతిరేకంగా చేసినందుకు ఈ కోపం ఇంకా కూడా మెయింటైన్ చేస్తున్నాడని చాలామంది కూడా చాలా రకాలుగా అనుకున్నారు. సో ఇప్పుడు మాత్రం తాజాగా అల్లు అర్జున్ కేసుకు సంబంధించి ఆయన మాత్రం మీడియాతోని చిట్చాట్లో కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కేసులో చూసుకుంటే గోడితో పోయేదాన్ని గొడ్డలి వరకు తీసుకొచ్చారు. అదేవిధంగా చూసుకుంటే అక్కడ ప్రజలందరూ కూడా అభివాదం చేయడంలో ఎలాంటి తప్పు కూడా లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క హీరో కూడా ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో తెలుసుకోవాలనుకుంటారు. అదేవిధంగా ఈయన కూడా చేశారు. అందులో ఎలాంటి తప్పు కూడా లేదనే విధంగా చెప్పాడు. అండ్ దాంతోపాటు ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన దాంట్లో కూడా ఎలాంటి తప్పు కూడా లేదు. ఆయన ఒక సీఎంగా ఆయన చేయవలసిన పనులు ఆయన చేశాడు. అండ్ కొంతమేరకు అయితే సాఫ్ట్గా స్పందించి ఉంటే బాగుండేదేమో, కానీ ఖచ్చితంగా ఆయన మాత్రం ఎలాంటి తప్పు చేయలేదు. ఆయన పరిస్థితి ఒక కత్తి ఏ విధంగా రెండు సైడ్ల పదునుగా ఉంటుందో ఆ విధంగా ఆయన పరిస్థితి అయిపోయింది. ఎందుకంటే సినిమా రంగాన్ని ఆయన సపోర్ట్ చేశాడు, అందరం కూడా తెలుసు. పుష్ప 2 సినిమాని మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఫ్రీ బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇచ్చాడు, టికెట్ల హైక్ విషయంలో పర్మిషన్ ఇచ్చాడు. ముఖ్యంగా సినిమా రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఆయన కూడా కొంత మేరకు హెల్ప్ చేశాడని చెప్పుకోవచ్చు. సో అలాంటి వ్యక్తి ఈ విధంగా చేస్తారంటే ఎవరు కూడా నమ్మరు. ముఖ్యంగా పేరును మర్చిపోయినందుకు ఇదంతా కూడా చేస్తారంటే అస్సలు సరైంది కాదు. ఆయన క్యారెక్టర్ కూడా అలాంటిది కాదు. ఎందుకంటే ఆయన చాలా చిన్న స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చాడన్న విధంగా అటు సీఎం రేవంత్ రెడ్డి గవర్నమెంట్ని కూడా సపోర్ట్ చేశాడు, ఇటు అల్లు అర్జున్ కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ప్రజలందరూ కూడా అభివాదం చేయడంలో ఎలాంటి తప్పు కూడా లేదు. అదే విషయంలో చూసుకుంటే అల్లు అర్జున్ని మాత్రం ఒంటరి చేశారు. ఆయన తప్పు కూడా ఎలాంటి లేదు. కాకపోతే ఆ ఇష్యూ జరిగిన నెక్స్ట్ డేనే, అంటే రేవతి అనే మహిళ చనిపోయిన తర్వాత నెక్స్ట్ డేనే తొందరగా స్పందించి ఆ కుటుంబాన్ని పరామర్శించి ఉంటే ఎలాంటి అసలు ఈ స్థాయికి వచ్చేది కాదనే విధంగా, కనీసం అల్లు అర్జున్ కాకపోయినా మూవీ టీం వాళ్ళైనా స్పందించి ఆ కుటుంబాన్ని వెంటనే పరామర్శించుంటే అసలు ఇంతవరకు ఈ గొడవ వచ్చేదే కాదనే విధంగా కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. సో ఆయన వ్యాఖ్యలన్నీ విన్న తర్వాత ఇటు అల్లు అర్జున్కి సపోర్ట్ కాదు, ఇటు రేవంత్ రెడ్డి గవర్నమెంట్కి సపోర్ట్ కాదు. మొత్తానికైతే ఆయన ఏమనుకున్నాడో నిక్కటిగా చెప్పడం జరిగింది. సో మొత్తానికి గోటితో పోయేదాన్ని గొడ్డ వరకు తెచ్చుకున్నారనే విధంగా అల్లు అర్జున్ కేసు గురించి ఇప్పుడైతే స్పందించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.